మేథీ కార్న్ వడ. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో మేథీ కార్న్ వడ కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో వడ అనగానే మనకు డీప్ ఫ్రై. సో కాబట్టి మనం ముందుగా ఆయిల్ వేడి చేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ మనం ఇక్కడ ఈ డిష్ మనం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కొద్దిగా శనగపప్పు కూడా దీంట్లో వేస్తే టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఓన్లీ కార్న్తో కూడా చేసుకోవచ్చు, బట్ శనగపప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది పెరుగుతుంది మనకు. ఇక్కడ ముందుగా మనం గ్రైండ్ చేసుకుందాం నానబెట్టిన పచ్చి శనగపప్పు. ఓకే, సో కొంచెం కచ్చా పచ్చాగా వస్తే సరిపోతుంది. ఓకే, దీంట్లో కార్న్, సో మామూలు మొక్కజొన్నలైనా వేసుకోవచ్చు, స్వీట్ కార్న్ అయినా వేసుకోవచ్చు. అలాగే సరిపడా పచ్చిమిరపకాయలు. ఓకే, సో కొద్దిగా కరివేపాకు ఇక్కడే వేస్తున్నాను. పచ్చిమిరపకాయ ప్లేస్లో మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, అది కొంచెం డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఓకే, మనం కార్న్ తీసుకునేటప్పుడు కొంచెం లేతగా ఉంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది ముదురు కంటే కూడా. ముదురు వాడితే ఏంటంటే ఒక్కోసారి మనకు వడలు చేసినా కొంచెం గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తీసుకునేప్పుడు మనం కొంచెం ఓపెన్ చేసి చూసి కొంచెం లేతగా ఉన్న గింజలను తీసుకుంటే బాగుంటుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే, సో ఇలా మిక్సీ పట్టేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కచ్చపచ్చగా ఉంటే మనకు రఫ్గా బాగుంటుంది తినేటప్పుడు. సో దీన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ దీంట్లో మేథీ అనుకున్నాం కదా, సో మెంతికూర శుభ్రంగా కడిగేసి ఫైన్గా చాప్ చేసి వేసుకోవాలి. అలాగే దీంట్లో కొంచెం కొత్తిమీర, సో అడిషనల్ టేస్ట్ యాడ్ చేస్తుంది ఇది. అలాగే కొంచెం పుదీనా. నెక్స్ట్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఈ మధ్య మధ్యలో తగులుతూ బాగుంటాయి. అలాగే వడల్లో కొంచెం అల్లం ఘాటు కూడా ఉంటే బాగుంటుంది. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం. నెక్స్ట్ దీంట్లో శనగపిండి, సో ఇది కొంచెం మనకు బ్యాండింగ్ కొరకు హెల్ప్ చేస్తుంది. అలాగే కొద్దిగా క్రిస్పీగా రావడానికి బియ్యపిండి. ఓకే, సో ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఒక్కొక్కసారి దాంట్లో ఉన్న తేమ సరిపోతుంది, అవసరం అనుకుంటే కొంచెం వాటర్ అది యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం మనకు గట్టిగానే ఉండాలి, వడలు వేసుకుంటాం కాబట్టి. ఇది కొంచెం మసాలా ఫ్లేవర్ కావాలనుకుంటే కొంచెం గరం మసాలా పొడి మనం ఒక పావు టీ స్పూన్ అంతా యాడ్ చేసుకుంటే మీకు మసాలా ఫ్లేవర్ ఎక్కువగా వస్తుంది. లేదనుకుంటే ఇలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు. ఓకే, సో మనం వేసుకున్న క్వాంటిటీ అంతా కూడా బాగా సరిపోయింది.
సో వాటర్ కూడా ఏం అక్కర్లేదు, ఎందుకంటే మనకు నానబెట్టిన పచ్చిశనగపప్పులో కొంచెం తేమ ఉంటుంది, అలాగే కార్న్లో అంత వాటరే ఉంటుంది కదా, అదే ఇక్కడ బాగా సరిపోయింది మనకు. సో కొంచెం ఆయిల్ వేస్తున్నాను దీంట్లో. అలాగే లాస్ట్లో రుచికి సరిపడా ఉప్పు. ఓకే. సో జనరల్గా కొన్ని సైట్లో మనకి కార్న్ వడలు చేస్తూ ఉంటారు, నిజామాబాద్ తర్వాత ఆ సైడ్లో మక్క గారెలు అని చెప్పేసి బాగుంటాయి. సో మధ్యలో కొంచెం హోల్ చేసి అలా చేస్తారు, దాన్ని అటువైపున చికెన్ కర్రీతో తింటారనమాట. అంటే అంకాపూర్ చికెన్ ఉంటుంది కదా, అటువైపు వెళ్ళినప్పుడు ఇవి ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. గారెలు అటువైపు బాగా ఫేమస్. సో ఎక్కడైతే పంటలు ఎక్కువగా దానికి సంబంధించిన పంట ఉంటాయో దాంట్లో ఎక్కువ ఎక్స్పెరిమెంట్లు అవి చేస్తూ ఉంటారు. అంటే అక్కడ వారికి రోజువారీ చేసుకునే వంటల్లో ఒక భాగంగా అయిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని ప్రధానంగా చేసుకుని ఆ మధ్య వరకు కూడా చాలామందికి తెలియదు, అంటే పచ్చి పసుపుతో కూడా మనం కారం చేసుకోవచ్చు, పచ్చడిలాగా చేసుకోవచ్చు, కూరలా చేసుకోవచ్చు అనేది కూడా. అది ఎక్కువగా అంటే బ్యూటీ వాటికి సంబంధించిన వాటిలోనే ఎక్కువగా వాడేవాళ్ళు. బట్ ఈ మధ్య వాటితో కూడా పచ్చళ్ళు కానీ కర్రీస్ కానీ అన్నీ చేసుకుంటున్నారు. కొంచెం స్మెల్ ఎక్కువగా ఉంటుంది పసుపుది, పచ్చి పసుపుది, బట్ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఓకే. సో ఇది మనకు రెడీ అయిపోయింది. దీంట్లో ఇంకొంచెం పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసినవి వేస్తున్నాను, ఎందుకంటే మధ్య మధ్యలో అక్కడక్కడ తగిలితే ఒక్కోసారి ఏంటంటే మనకు ఆ వడకి పైన వచ్చింది కొంచెం బాగా వేగి అది తినేటప్పుడు చాలామంది అంటే మనకు సమోసాలు కానీ కచోరీ తింటుంటే వేయించిన మిరపకాయలు ఇస్తారు కదా, ఆ టేస్ట్ వస్తుంది. కాబట్టి ఇవి లాస్ట్లో కొన్ని అలా ముక్కలుగా చేసి పెట్టేసాను నేను. అవి కూడా వేసి కలిపేసుకున్నాను. సో వీటిని మనం చిన్న చిన్నగా ఇంకొంచెం మెత్తగా పట్టేసి పునుగుల్లా కూడా వేసుకోవచ్చు. బోండాల్లా కూడా కొంచెం ఆలు కాంబినేషన్లో కలిపేసి దాంట్లో కూడా చేసుకోవచ్చు. సో రకరకాలుగా ఒకటి రెండు మనం చేస్తూ ఉంటే ఇంకా ఏమైనా చేస్తే బాగుంటుందా ఈ కాంబినేషన్లో, ఈ ఫ్లేవర్లో, ఈ టేస్ట్లో అనేది మనకు ఐడియాస్ అవి వస్తూ ఉంటాయి. ఓకే. ఆయిల్ అనేది కూడా మనకి ఇక్కడ వేడైపోయింది. సో వడలు వేసేసుకుందాం. కొంచెం చేతికి మనం ఆయిల్ పెట్టేసుకుంటే అతుక్కోకుండా ఉంటుంది. ఓకే. సైజ్ అనేది మన ఇష్టం. నేను మీడియం సైజులో రెగ్యులర్గా ఉండేది చేస్తున్నాను, ఇంట్లో చేసుకునేది. మనం మార్కెట్కి వెళ్తే ఇంకొంచెం పెద్ద సైజులో చేస్తారు వాళ్ళు. సో మధ్య మధ్యలో ఆయిల్ కూడా అద్దుకుంటూ ఉండాలి, ఎందుకంటే కొంచెం స్టార్చ్ అది ఎక్కువగా ఉంటుంది కదా మనకు మొక్కజొన్నలో, కాబట్టి కొంచెం చేతికి అతుక్కోకుండా స్టిక్కీ కాకుండా హెల్ప్ అవుతుంది. సో వేసిన వెంటనే కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మనం కొంచెం తగ్గించేసుకోవాలి, ఎందుకంటే ఇది కొంచెం మందంగా ఉంటుంది, లోపల వరకు ఉడకాలి. సో ఇది ఎనీ రోటి పచ్చడితో చాలా బాగుంటుంది. స్పెషల్గా టమాటో చట్నీ చేసుకుంటే పచ్చి టమాటోలతో కానీ లేకపోతే పండు టమాటోలతో కానీ బాగుంటుంది. ఓకే. సో ఇలా ఉన్న వాటిని అన్నిటి కూడా ఒక్కొక్క వాయిగా వేసేసుకొని మనం బాగా ఫ్రై చేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు చేసుకొని తీసుకుంటే మనకు మేథీ కార్న్ వడలు అనేది రెడీ అయిపోతుంది. సో మేథీ కార్న్ వడలు మంచి రంగు కూడా వచ్చేసాయి. సో స్టవ్ ఆఫ్ చేసేసి మనం ప్లేట్లోకి తీసేసుకుందాం.
ఓకే, మేతి స్మెల్ చాలా బాగా వస్తుంది. ఓకే, సో ఇందాక చెప్పినట్టు ఏదైనా మంచి చట్నీతో కానీ లేకపోతే టమాటా సాస్తో కానీ కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు నంచుకొని తిని ఎంజాయ్ చేయొచ్చు. ఇది సూపర్గా ఉంటుంది. ఎందుకంటే కొంచెం కమ్మకమ్మగా ఉంటుంది. ఆ కార్న్ యొక్క ఫ్లేవర్, తర్వాత శనగపప్పు వేసాం కదా ఆ ఫ్లేవర్, అంటే మసాలా వడ తిన్న ఆ ఫీల్ అనేది ఉంటుంది. బట్ ఏంటంటే దీంట్లో ఎక్కువగా మనం మసాలా లాంటివి జీలకర్ర కానీ లేకపోతే గరం మసాలా పొడి కానీ ఏమీ యాడ్ చేసుకోలేదు. కొంచెం డిఫరెంట్ టేస్ట్లో ఆ మేతి ఘాట్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం క్వాంటిటీ ఎక్కువగా దీంట్లో యాడ్ చేసుకున్నాం కదా. సో చాలా చాలా సూపర్గా ఉంటుంది. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. దానికంటే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. మేతి కార్న్ వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన శనగపప్పు, శనగపిండి, స్వీట్ కార్న్, మెంతికూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బియ్యపిండి, కరివేపాకు, తరిగిన అల్లం, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, నూనె. మేతి కార్న్ వడ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత అందులో మొక్కజొన్న గింజలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో తరిగిన మెంతికూర, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, శనగపిండి, బియ్యపిండి, నూనె, సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి తరుగు వేసి వడల పిండిలా కలుపుకొని ఆపై చేతికి నూనె రాసుకొని చిన్న చిన్న ఉండల్లా తీసుకొని చేత్తో వడల్లా వత్తుకొని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని ఆపై ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మేతి కార్న్ వడ రెడీ.